నమస్తే మనం ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డేట్ దగ్గర పడడంతో ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. సో నవీన్ యాదవ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీలు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చారు. సో మాట్లాడదాం. మనతో పాటు బీసీ యువజన సంఘ నాయకులు శ్యామ్ కుర్మా గారు ఉన్నారు. మాట్లాడదాం. స్వామి, ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్, ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో కుట్రలు జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఒక బీసీ బిడ్డకు ఇవన్నీ న్యాయమైన ఇట్లా జరగడం? పండ్లున్న చెట్టుకే రాళ్ళు సిరుతాడు ఎవడైనా కూడా. నిజంగా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో వీళ్ళ కుటుంబం అనేది ఎప్పటి నుంచో కూడా ఏ పదవి లేకున్నా కూడా ప్రజల సేవలలోనే ఉన్నారు. వీళ్ళు తండ్రి కొడుకులు కానీ వీళ్ళ కుటుంబం మొత్తం కానీ వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ గా, ఎంపీ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, ఏ వార్డు మెంబర్ పదవి కూడా అవసరం లేకున్నా కూడా ప్రజలకు నిత్యం ఎప్పుడు సేవలోనే ఉన్నారు వీళ్ళు. ఒకసారి మీరు గమనించుకోండి, ఈ కటౌట్ చూడరు అంతే, వీళ్ళ చుట్టూ ఉన్న కటౌట్ చూడరు. వాళ్ళు నిజంగా కూడా ఓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల నిరుపేదలు కానీ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సినీ రంగాలకు సంబంధించిన వచ్చిన వ్యాపారస్తులు వచ్చినా, చిరు వ్యాపారస్తులు వచ్చినా, ఉద్యోగస్తులు వచ్చినా కూడా, ఓ చదువుకునేటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు తీసి వాళ్ళకి సాయం చేయడం తప్ప వాళ్ళకి ఏ పంచాయతీలు తెలివై. ఒక 30 ఏళ్ల సందైనా కూడా ఈ ఫిలిం నగర్ కానీ, జూబ్లీహిల్స్ కానీ ఈ ఏరియాలల్లో ఇక్కడ ఏదైనా సమస్య ఉంది అని అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు అడ్డదాల దొక్కేసి వచ్చి పైకి వచ్చినటువంటి నాయకులు గరీబులను ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఆయన ఒక పెద్ద నాయకునిగా వాళ్ళకి అండగా నిలబడ్డాడు తప్ప ఈడ ఏదో వీళ్ళు ఓర్వలేక ఓడిపోతామని చెప్పని తెలిసి ఏ విధంగా వీళ్ళని ఎదుర్కోవాలో తెలియక బురద జల్లే ప్రయత్నంలో వాళ్ళు గుండాలు, పైల్వాన్లు, గీల్వాళ్ళు అని చెప్పని అంటున్నారు. బిడ్డ, మీరు ఎవడెవడు ఏ పైల్వాన్లు, మీరు తెల్ల బట్టలు వేసుకున్నటువంటి కొన్ని లక్షల కోట్లు దోసుకున్నటువంటి దొంగలు, పైల్వాన్లు, ముసుగులో ఉన్నటువంటి మంచి మాటలు చెప్పేటువంటి దొంగలు మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఓర్వ లేకుండా ఈ విధంగా కుట్రలు ఇవన్నీ పన్నుతున్నారు. యావత్తు బీసీ ప్రపంచం మొత్తం, బీసీ జాతులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. ప్రతి ఒక్క కులము అధ్యక్షులు కూడా బీసీలంతా ఏకమై నవీన్ యాదవ్ ని గెలిపించడానికి సిద్ధమైర్రా? మొన్ననే చూసిరు మీరు, రాష్ట్ర బంద్ 42% రిజర్వేషన్ గురించి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి రాష్ట్ర బంద్ కు సహకరిస్తే మొత్తం బీసీ డిమాండ్ పైనే రాష్ట్ర బంద్ ఏర్పడ్డది. అలాంటిది బీసీ జేఏసీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని కుల సంఘాల అధ్యక్షులు రావడం జరిగింది. మేము ఒక యువజన సంఘం అధ్యక్షునిగా కూడా మా యువత కూడా చాలా మంది ఆల్రెడీ అన్ని డివిజన్లలో కూడా తిరుగుతున్నారు. వీరు చేసే మంచి పనులు కానీ, వీళ్ళని గెలిపిస్తే చట్టసభలో పంపిస్తే బెనిఫిట్స్ ఏ విధంగా పొందుతారు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయం పైన క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు బీసీలను ఎదుగనియకుండా చేస్తున్నారు? ఎందుకు బీసీలను టార్గెట్ చేస్తున్నారు? బీసీ రిజర్వేషన్లు ఇస్తా అంటే ఎందుకు అడ్డపడుతున్నారు? అసలు ఇంత 60% ఉన్నటువంటి బీసీలకు నిజంగా అవకాశాలు ఇస్తే ఇంకెవడైనా కులం, వేరే కమ్యూనిటీ ఎవడైనా కూడా అసెంబ్లీలో వాళ్ళ రాజ్యం నడవదని చెప్పేసానని ఈ విధంగా అన్ని పార్టీలు ఏకమయ్యారు. వీళ్ళు పార్టీల వారిగా డివైడ్ చేసి పోటీ చేస్తారు తప్ప నిజంగా కూడా వాళ్ళకి బీసీలకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలకి బీసీల పైన చిత్తశుద్ధి ఉండుంటే బీసీలకు టికెట్ ఇచ్చేటోళ్ళు. వాళ్ళ బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఆడ అసెంబ్లీలో బిల్లుకు పాస్ చేస్తున్నాం, మేము ఆమోదం పొందుతున్నాం అని చెప్పంటారు తప్ప వాళ్ళకి బీసీల పైన ప్రేమ లేదు. అదే ఇప్పుడు నిదర్శనం. ఇది ఉన్న ఒక్క బీసీ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, బీసీకి టికెట్ ఇచ్చిర్రు. ఇటు బీజేపీ నుంచి బీసీకి టికెట్ కేటాయించలేదు, ఇటు బీఆర్ఎస్ నుంచి బీసీకి టికెట్ కేటాయించలేదు. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఒక బీసీకి టికెట్ కేటాయించింది. అటువంటి బీసీ పైన ఇన్ని ఆరోపణలు ఇవన్నీ చేస్తే అసలు ప్రతిపక్షాలకు న్యాయమే అంటారు? అసలు ప్రతిపక్షాలకు నిజంగా కూడా వాళ్ళకి బీసీల పైన ప్రేమ లేదన్న దానికి నిజంగా ఇది నిలువెత్తు నిదర్శనం. ఏదో 42% రిజర్వేషన్లో కూడా అసెంబ్లీలో వాళ్ళు బిల్లు గురించి పాల్గొన్నారు తప్ప ఏడ కులగాల్లో కూడా పాల్గొన్న చరిత్ర లేదు వాళ్ళది. ఇవో ఇక్కడనే తెలిసిపోతుంది. నిజంగా వాళ్ళకి బీసీల పైన ప్రేమ ఉంటే ఆ పార్టీల నుంచి కూడా బీసీలకు టికెట్ ఇచ్చేటోళ్ళు. అన్ని పార్టీలు కూడా బీసీ అభ్యర్థులను ప్రకటించి ఓరన పోటీ ఉండేది. ఇక్కడ పార్టీ కాంగ్రెస్ అని మేము చూడట్లేము. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది. అలాగే ఒక బీసీ అభ్యర్థికి, బలమైన నాయకునికి, ఒక చదువుకున్న వ్యక్తి, సంస్కారవంతుడు, నిజంగా కూడా నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిరు. మరి బీసీకి ఎవరు ఇస్తే ఆ పార్టీ ఏదైనా ఉండని
మేము ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. భారీ మెజార్టీతోని నవీన్ యాదవ్ గారిని గెలిపించి ఈ ఎవడెవడైతే కుట్రలు కుతంత్రాలు వన్నుతుర్రో వాళ్ళకి చెంప చెల్లుమనేటట్టు చేస్తాము. బీసీల సత్తా ఏందో చూపిస్తాము. ఆత్మగౌరవానికి ఆధిపత్య కులాలకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ఫీల్డ్ వర్క్ చేసి ఈ నియోజకవర్గంలో అత్యధిక వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర కులాల్లో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఈరోజు నవీన్ యాదవ్ను గెలిపించాలని చెప్పి శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ డ్రామా కంపెనీల ద్వారా ఎవరైతే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో కొంతమంది పడని వాళ్ళు, మరి కొంతమంది నవీన్ యాదవ్, మరి శ్రీశైలం యాదవ్ అనే పడని వ్యక్తులు కొంతమంది ఏదన్నారో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంతమంది లేనిపోని సృష్టించి ఏదంటే రౌడీ సీటలు, వాళ్ళు రౌడీలు గెలిస్తే అదైతుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ సృష్టించి ఒక వీధి నాటకంగా మరి ఇతర పార్టీలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి వ్యక్తి, సేవా తాత్పరుడు, సేవా దృక్పథం ఉన్నటువంటి ఈ వ్యక్తి నియోజకవర్గంలో గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ప్రజలకు ఏ సౌకర్యమైనా చేసే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరిచి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు నరసింహ నాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుని. రేపు జరగబోయే ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి మా ఎస్టీ సంఘం, మా గిరిజన సంఘం తరఫున పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 15 నుంచి 20 వేల పై చిలుకు మా లంబాడీలో ఓట్లున్నాయి. గంప గుత్తగా మేము నవీన్ యాదవ్కి వేస్తాం. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో బహుజన రాజ్యాధికారం. కాబట్టి 2 పార్టీలు చూస్తే అగ్రకులాలకు ఇచ్చిన టికెట్, ఇదే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే బీసీకి ఇచ్చింది. కాబట్టి మా పూర్తి మద్దతు మన నవీన్ యాదవ్ గారికి తెలియజేస్తున్నాం. నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? 100% కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు గెలిచేటట్టు అవకాశాలు 100% ఇక్కడ కనపడుతున్నాయి. ఎట్లా అంటే నవీన్ యాదవ్ ఎటువంటి రాజకీయ సమీకరణలతో గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇప్పటి వరకు పెట్టినటువంటి పథకాలు, మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు, సన్నబియ్య పథకం, 2 బీమా పథకాలు, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చాలా మంచిగా చేస్తుంది. కాబట్టి దీనికి సమీకరణాలు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా తమ్ముడు నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ అభ్యర్థి ఉన్నాడు. ప్రతి వాళ్ళకి ఇక్కడ చాలా మంది మహిళలకి శ్రీమంతాలు చేయడం గానీ, వాళ్ళ ఫ్యామిలీ లేని వాళ్ళని చాలా ఎలక్షన్ల ముందడి చేస్తే నవీన్ యాదవ్ గెలిపించాలనా? లేదు తమ్ముడు, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయని కాదు, గతంలో నుంచి మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు. అందులో ఒకటి మొట్టమొదటిగా మనకి ఏంటిదంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అన్నది ఇక్కడ చాలా పెద్దది, చాలా గొప్ప విషయం. తప్పకుండా నవీన్ యాదవ్ తమ్ముడు గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. బాబాయ్ నమస్తే. నమస్తే. ఎట్లుండే కేసీఆర్ పాలన, ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? 1974-75 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గరీబ్ కటావ్ అనే స్కీములు 22 సూత్రాలు అంబేద్కర్ రాసిన చట్టం పద్ధతిగా ఆ స్కీమ్లను అమలు చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ 70 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఉండి ఈ అచావటి బచావటి చిన్న చిన్న పార్టీలు అన్ని చేసి వాళ్ళ స్వార్థానికి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ లో ఉన్న లీడర్లని అనగదొక్కడం జరిగింది. చేను చెట్టు గూడు గుడ్డ లేనోళ్ళని, గరీబ్ గాళ్ళకి గరీబ్ కటావ్ అనే స్కీమ్లని కాంగ్రెస్ ఇందిరాగాంధీ నుండి, సోనియా గాంధీ నుండి అన్ని విధాల కాంగ్రెసే బీద వాళ్లకు, చేను చెట్టు లేని వాళ్ళకి ఒక ఎన్నెంకలాగా కాంగ్రెసే సమకూర్చింది. అలాంటి నుండి ఈనాటి ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో టీడీపీ పరిపాలన ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుండి నాకున్నట్టుగా 50 సంవత్సరాల పొలిటికల్ అనుభవంగా చెప్తున్నాం. ఆ కాంగ్రెస్ ఎజెండానే ఎన్టీ రామారావు కూడా వాడినాడు. అదే ప్రణాళికని గరీబ్ కటావ్ అనే స్కీమ్లు, ఇల్లు చేను గూడు గుడ్డ లేను అని కూడా టీడీపీ పరిపాలన కూడా పరిపాలించింది, బాగుంది. అయితే నెక్స్ట్ ఫర్దర్ కేసీఆర్ గారు రావడము, ఈ కూడు గుడ్డ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక బడ్జెట్లని అన్ని కాళ్ళ దమ్మి, అన్ని కాళ్ళ రాసి, ఎక్కడైతే ధనవంతులు ఉన్నారో ధనవంతునే ధనవంతుని చేసినాడు ఆయన. ఎక్కడ చేనులు ఉండవో వాళ్ళు ఎలిమెదొరలు 100 ఎకరాల 500 ఎకరాల వరకు రైతు బంధు పెట్టి వాళ్ళు కమిటీ చేసుకొని ఎక్కడ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టోటల్ ఎలిమెదొరలు ఉన్నారు. వాళ్ళు గరీబ్ కటావ్ అనే స్కీమ్లని ఏం చేయలేదు కేసీఆర్. తెలంగాణ ఉద్యమము 52 నుండి వచ్చిన ఉద్యమము ఎంతమందో తెలంగాణ వాళ్ళు బలిపశులు అయిపోయినారు. వాళ్ళ పేరు మీద సోనియమ్మ తెలంగాణ
ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు ఏజెండాను తీసుకుపోయి అక్కడ సమకూర్చి చెప్పినారు. ఏం చెప్పినారు? తెలంగాణ పిల్లలు మాత ఎత్త అగ్ని మరగా వీళ్ళకి ఏం చేస్తావు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోడు, పిల్లలు చచ్చిపోతున్నారు. కేసీఆర్ పార్టీ వచ్చినాక విలీనం చేస్తామని అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏదైనా మనకు పార్టీ ఒక రాష్ట్రం పోయినా ఓ రాష్ట్రం వచ్చినా తెలంగాణ నియ్యాల మాత అని చెప్తే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి జయపాల్ రమేష్ ఏనా మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి జయరాం రమేష్ పరిశీలకుడు. ఆయన మనకి అన్ని విధాల సాయం చేసి సోనియమ్మ జయరాం రమేష్కి ఏం చెప్పిందంటే ఇక్కడ ఉన్న అశోకాలకి అందరిని పిలిపించి ఏజెండా కమిటీలో సంతకాలు చేయండి, అందరిని పిలిపేయండి ఎంపీలను అంటే మనకి 70% తెలంగాణ మెజార్టీకి సోనియమ్మ జయరాం రమేష్ని పెట్టి ఆమోదం చెప్పించింది తెలంగాణ. ఆయమ్మనే తెలంగాణ ఇచ్చింది. ఈ కేసీఆర్ పార్టీ నీలం చేస్తానని పారి వచ్చిన వాడు దొంగ వాళ్ళ తల్లి పిల్లలు బబ్బం గడుపుకునికే కోట్లాది లక్షల కోట్లు సంపాదించి తెలంగాణ నష్టపరిహారం చేసి పెట్టిపోయినాడు. కేసీఆర్ చేసింది ఒక సర్వే నంబర్లకు డబ్బులు ఇచ్చడము, రైతులు వేస్తే నేను గెలుస్తామని అదే అంబావమే, అంతకు మిస్తే అయినది ఏం లేదు. 70% ఈ రోజు హైదరాబాద్ ఉంది, 90% 99% పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లా కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి, మాకేం చేయలేదు. మైనార్టీ, సాకలి, కుమ్మరి, మంగలి అన్ని కులాలు అందరి మాకేం పొలాలు లేవయ్యా. ఈ అన ఉండే ఎక్కడ రాజులలో అక్కడ 100 ఎకరాలు 200 ఎకరాలు ఎంచర్లేసి 100 ఎకరాలు ఎంచర్లేస్తే కూడా వాళ్ళ పొలాలకి డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళు తింటుండరు, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యి మన గరీబ్తనం ఇంకా ఉందని చెప్పి జనమల్లా ఒక వైపు చూసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ప్రణాళికల కేసీఆర్ ని ఢిక్కొని చేసినాడు. కేసీఆర్ కి అందరూ మొండి చేయి చూపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సోనియమ్మ ప్రభుత్వం తెచ్చడం జరిగింది. రైట్ ఆన్సర్ ఇది. ఇది నాకున్న అనుభవము. నేను చాలా వరకు హైదరాబాద్ కూడా తిరిగడము అన్ని చూసినాము. ఇప్పుడు బోరబండ అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతుండే అంటే గత 10 ఏళ్లలో ఎట్లుండే తెలంగాణను ఇప్పుడు 2 ఏళ్లలో ఎట్లా చేసిండు, తెలంగాణను మొత్తం ఆగం చేసిండు. బంగారు తెలంగాణ ఉండే 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో అప్పుల తెలంగాణ చేసిండని చెప్తున్నాడు. అయితే కేటీఆర్ అన్ని బ్రోఫర్ చెప్తున్నాడు. కేసీఆర్ బ్రోఫర్ మాటలు చెప్తున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రావడము గరీబ్ కటాం అనే స్కీమ్ లా ప్రతి ఒక్క ఇల్లు బీదవానికి ఫ్రీ కరెంటు, ప్రతి ఒక్క ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సన్న బియ్యం ఇస్తా అన్నాడు ఆ దొర. సన్న బియ్యం ఎక్కడ కూడా ఇయ్యలేదు. గద్వాల్ కాన్స్టిట్యూషన్, గద్వాల్ డివిజనల్ గానీ, హైదరాబాద్ గానీ, చేవెళ్ళ గానీ ఎక్కడ కూడా సన్న బియ్యం గత ప్రభుత్వంలో. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సన్న బియ్యం అందరిని తినబెడుతున్నారు. అదే సన్న బియ్యము బజార్లో దొరికే బియ్యం కన్నా ఇంకా ఈ క్లాస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నాడు, మనం తింటుండము. అండుకుంటలేరాట కదా సన్న బియ్యం, భారవతురాట అన్ని నూకలత్తున్నాయట కదా. ఏం లేదు, అన్ని బ్రోకన్ మాటలు. మంచిగా సన్న బియ్యం వస్తున్నాయి. హాస్టల్లో కూడా ఏం పేరు లేదు. పురుగుల బియ్యం పెట్టి తోడప్పుడు కేసీఆర్ మంచి బియ్యం పంపిస్తే ఏం మార్పు అయినాడని ఆఫీసర్లను ఒత్తిడి చేసి వాళ్ళని సస్పెండ్ చేసినాడు. కానీ ఇప్పుడు 22 నెలలు 23 నెలలు అవుతుంది. ప్రభుత్వంలో ఇది లేదు. బీదవాళ్ళు ఈ ప్రభుత్వం పథకాలను అన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఫ్రీ ఆడపిల్లలు బస్సులో తిరుగుతున్నారు, బీదవాడిని కరెంటు ఫ్రీ ఉంది. ఈ రోజు ప్రణాళికల హైదరాబాద్ చూస్తుంటే కూడా మంచిగానే కనపడిన అన్ని రోడ్లు, ఇల్లు, జుబ్లీస్, బంజారీల్స్, బోరబండ అన్ని ఏరియాల్లో బాగానే కనపడుతున్నాయి. బోరబండ బోరబండ పక్కలో ఉంది కదా బస్తీ కూడా అంతా రైమత్ నగర్ మొత్తం ఈసుగూడ ఏరియా కూడా నేను కూడా సర్వేలో అందరిని అడిగిన, నాకు ఉన్నటువంటి అనుభవంలో ఏం లేదయ్యా, కాంగ్రెస్ కి వేస్తాము, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వంలో కూడా మేము బీదోళ్ళం పథకాలు పొందుతున్నాం. రూలింగ్ గవర్నమెంట్ కు ఓటేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు ఇక్కడ పక్కా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అండదండగా ఇక్కడ ఉన్నటి దళిత వర్గాల్లో ఒక గరీబ్ వర్గాలు ఈసుగూడ ఏరియాలో కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక ఎన్నెంకలాగా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని కూడా ఒప్పుకున్నాడు. మంచి యువ నాయకుడు, ఈయన కూడా పేరు బాగుంది. ఊక లేనిపోని కల్లివల్లి మాటలు చెప్పి అన్ని యథార్థులని పదార్థులను చేసుకోవడము జరగడం ఉంది. పక్కా 100% మెజార్టీ ఎంత అని చెప్పలేము. అయితే నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు. ఇది నాకున్న అనుమానం చెప్తుండ. 52 సంవత్సరాలు నేను తిరిగేటప్పటి నుండి కూడా హైదరాబాద్ లో స్పందన చూస్తుంటే
ఈ గులాబ్ జాండా ఎక్కడ కూడా కనపడడం లేదు, అంతా పోగొట్టుకపోయింది. అస్సలు 100% మెజార్టీ ఏది రావచ్చు, 10,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, గెలుపు మాత్రం 100% పక్క. మెజార్టీతో పక్కన పెడితే గెలుపు మాత్రం గెలుపు 100%. దీని మీద నేను ఏదైనా ఛాలెంజ్ చేయమంటే చేస్తా. నేను ఒక చేస్తా. నవీన్ యాదవ్ గెలుస్తాడు 100%. నాకు 71 సంవత్సరం ఉంది. నేను రాజకీయంగా పరిజ్ఞానాన్ని, డబ్బుల ధనవంతం సంపాదలేదు కానీ రాజకీయం మాత్రం అనుభవం ఉంది. పక్క 100%. దరూర్ మండల్ మాజీ డిప్యూటీ సర్పంచ్ ఎం సవరన్న. నేను 14 years కాన్స్టిట్యూషన్ లో, గద్వాల్ కాన్స్టిట్యూషన్ లో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా చేసిన, టీడీపీలో కూడా యూత్ ప్రెసిడెంట్ చేసిన. గతంలో కూడా నేను 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు డిప్యూటీ సర్పంచ్ చేసిన. నాకు ఇది విశేషకులుగా ఉండొచ్చు, ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి సర్వేలు చెప్తున్నాయి కదా, సర్వేలు అన్ని బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి కదా. సర్వేల్లో ఎట్లా ఉన్నాయి సార్? ఈ రోజు సర్వేలు ఎన్నో చెప్పినాయి, అన్ని ఇంటర్నల్ గా ఎవరు ఆయన ఉండే ఒక ఆయన అంత చెప్పి అంత అయిపోయింది, ఇది అయిపోయింది అంటుండే. ఏబి ఒక పరిశీలకుడు, ఒక కంపెనీ ఆయన, అన్ని అబద్ధాలు. ఇది 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు, నేను పక్కా చెప్తున్నా.